హలో అనంతపూర్ ఫ్రెండ్స్, నేను తీసిన మొట్టమొదటి వీడియో అండి ఫర్ యూట్యూబ్ కోసం. అది కూడా మా ఫ్రెండ్స్తో పాటు పోవడం చాలా చాలా సంతోషంగా ఉందండి. మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి చూస్తున్నారా? వెయిట్ చేయండి, చెప్తా. అదే ఫ్రెండ్స్, మన అనంతపూర్ దగ్గరలో ఉన్న పంపనూరు. మన అనంతపూర్కి సమీపంలో ఉన్న ఈ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి. ఇక్కడ ఒకే శిలలో 5 దేవుళ్ళు ఉంటారని నమ్ముతారు. ఇక్కడ ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం వారి మొక్కులను తీర్చుకోవడానికి వస్తుంటారు. ప్రతి ఆదివారం, మంగళవారం ఇక్కడ ఒక జాతరలాగా ఉంటుంది. వేలాది మంది భక్తులు వారి కోరికలను తీర్చుకోవడానికి, వారి కోరికలు తీరని కోరికలు ఏవైనా ఉంటే వాటి గురించి దేవుణ్ణి ప్రార్థించుకోవడానికైతే ఇక్కడ తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం చాలా రకాల దేవుళ్ళ బొమ్మలు మరియు వారి వారి నిత్యావసర వస్తువులు మరియు వారికి కావాల్సిన అలంకరణ వస్తువులు ఇలా ఒకటి కాదండి, చాలా రకాలైతే ఇక్కడ లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మనం గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ జరిగే పూజలు వాటి విశిష్టతలను తెలుసుకుందాం. ఇక్కడ గుడి ప్రవేశ ద్వారం నుండి పార్కింగ్ ఏరియా అయితే అక్కడ వస్తుందండి. ఇలా ఉంటుంది పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో చాలా మటుకు బండ్లు, కార్లు ఇలా చాలా చూడండి, అసలుకి ఎటు పోకుండా ఉన్నాయి చూడండి. కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు మరియు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు పూజ సామాగ్రికి కావాల్సిన టెంకాయలు, పూలు, పళ్ళు చాలా రకాలుగా అయితే అమ్ముతున్నారు. ప్రతి ఆదివారం, మంగళవారం ఇలా జాతరగా జరుగుతుందండి. మనమైతే ఇప్పుడు గుడిలోకి ప్రవేశించి విశిష్టతలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే గుడి లోపలికి అయితే ప్రవేశిస్తున్నాము. ముందుగా కాళ్ళనైతే బాగా శుభ్రంగా కడుక్కొనేసి లోపలికి అయితే ఎంట్రీ అయ్యాను. ఇక్కడైతే చూడండి, సోది చెప్తారమ్మ సోది, ఆమె అయితే కలుసుకున్నాను. ఆమె అయితే బాగా సంతోషపడింది. కొంచెం తీసి చెప్పునైనా ఇక్కడ సోది చెప్తామని చెప్పేసి అలానే ముందుకు వెళ్ళాను. నేనైతే ఇప్పుడు ముందు గేట్ నుంచి వచ్చి మరి వెనకాల పార్కింగ్ చూపించాను మీకు. ఇక్కడైతే డ్యూయల్ కెమెరా వ్యూ అయితే పెట్టాను నేను అదే పనిగా. ఇక ముందు ఎలా వెళ్ళాలా, వెనకాల నుంచి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి డ్యూయల్ కెమెరా అయితే పెట్టాను. ఇప్పుడు మనమైతే డైరెక్ట్ గుడిలోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఫ్రెండ్స్, ఒకే శిలలో శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, నాగేంద్రుడు ఇలాంటి అద్భుత ఆలయం ఎక్కడైనా చూసారా? అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో కొలువై ఉన్న మహమాన్విత క్షేత్రమై శ్రీ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. సుమారు 500 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణదేవరాయల గురువైన శ్రీ వ్యాసరాయలు సర్ప స్వరూపంలో ఉన్న స్వామిని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. పూర్వం ఇది యోగులు, మహర్షులు తపస్సు చేసిన తపోవనం. ఇక్కడ 7 కోనేట్లు ఉండేవట. ఇప్పుడు తూర్పు దిక్కున ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆలయంలో స్వామి 7 శిరస్సులతో దర్శనమిస్తాడు. అత్యంత విశేషం ఏంటంటే ఇక్కడి మూల విరాట్టును ఒకే శిలతో 5 రూపాలు స్ఫురించేలా మలిచారు. పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవి, ఆపై చుట్టలు చుట్టిన సర్పం నాగేంద్రుడు, సర్ప చివరి భాగం వక్రతుండు గణపతి, మధ్య భాగం శివలింగం, శిరస్సు భాగంలో 7 తలతో పడగ విప్పన నాగేంద్రుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకే ఇక్కడ ఏకశిల ఏక పడగ సప్త శిరశాసన శ్రీ చక్ర సాహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః అనే శ్లోకంతో పూజలు మొదలవుతాయి. ఇక్కడ స్వామి ధన, ధాన్య, జ్ఞాన, ఆరోగ్యాలను ప్రసాదించే వరప్రదాతగా ప్రసిద్ధి. నాగదోషం, కాలసర్పదోషం, శనిగ్రహ దోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కోరిక నెరవేరిన భక్తులు స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ప్రతి శ్రావణ, కార్తీక, మాఘమాసాల్లో ఇక్కడ విశేష ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణంలో శతసర్ప క్షీరాభిషేకం, స్వామి కళ్యాణం, అష్టోత్తర కళాభిషేకం, కార్తీక 3వ ఆదివారం కోటి దీపోత్సవం, తులసి దామోదర కళ్యాణం, మాఘ 2వ ఆదివారం వల్లి దేవసేన సమేత కళ్యాణం, మహాశివరాత్రికి ఉత్తరాన ఉన్న కైలాస ద్వార ప్రవేశం కల్పిస్తారు. ఈ ఆలయానికి అత్యంత విశిష్టత తీసుకువచ్చింది ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు. ముఖ్యంగా నాగదోష నివారణ కోసం భక్తులు ఎంతో విశ్వాసంతో స్వామివారిని ఆశ్రయిస్తారు. సంతాన ప్రాప్తి, కుటుంబ శాంతి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం వంటి కోరికలతో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, హోమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే నిత్య పూజలు ఎంతో నియమనిష్టలతో నిర్వహించబడతాయి. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచామృతంతో జరిగే అభిషేకం
చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేయడం ఇక్కడ సాధారణంగా కనిపించే దృశ్యం. ఈ క్షేత్రానికి వచ్చిన చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరాయని విశ్వాసంతో మళ్ళీ మళ్ళీ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఈ విశ్వాసమే ఈ ఆలయ మహిమను తరతరాలకు నిలబెడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్టతలు ఈ దేవాలయానికైతే ఉన్నాయి. ఈ ఆలయం నాగదోషాలు, రాహుకేతు దోషాల నివారణకు ఎంతో ప్రసిద్ధి. సంతానం లేనివారు, వివాహం కానివారు 9 లేదా 11 వారాల పాటు వచ్చి 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మన ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వారి కోరికలను తీర్చుకుంటారు. ఇంకెందుకు ఫ్రెండ్స్, అనంతపూర్ నుండి కళ్యాణదుర్గం వెళ్ళే ప్రధాన రహదారిలో 18 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆదివారం, మంగళవారం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. మీరు కూడా ఒక్కసారి దర్శించి ఈ స్వామివారి అనుగ్రహం పొందండి. నేను చేసిన మొదటి వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.